ఐరా అన్షి అండ్ మై డియర్ కిడ్స్, ప్రదక్షిణ ఇది ఒక సూపర్ స్టోరీ. మనం ఏ టెంపుల్కి వెళ్ళినా ఫస్ట్ కొన్ని ప్రదక్షిణాలు చేసి తర్వాత దర్శనం తీసుకుంటాము. ఎందుకట్లా? సరే అదేంటో చూద్దాం. గుడిలో ప్రదక్షిణాలు చేస్తున్నామంటే స్వామి ఆర్ అమ్మవారిని తలుచుకొని మెడిటేట్ చేస్తూ సరెండర్ అయ్యే ప్రాసెస్. స్వామి ఆర్ అమ్మవారి మనల్ని వింటారు అండ్ మనకి బ్లెస్సింగ్స్ ఇస్తున్నారని నమ్మకం. ఎప్పుడైనా అనిపించిందా ప్రదక్షిణాలు ఎప్పుడు క్లాక్ వైజ్ డైరెక్షన్లో చేయాలని? ఎందుకంటే అకార్డింగ్ టు యూనివర్స్ ఒక చిన్న లాజిక్ ఉంది. సన్, మూన్, ప్లానెట్స్ అన్నిటికీ ఒక డైరెక్షన్ ఉంటుంది. అదేంటంటే క్లాక్ వైజ్ డైరెక్షన్. ఇది న్యాచురల్, ద రైట్ పాత్ అండ్ ఇట్స్ అ యూనివర్స్ లా, అంటే గాడ్స్ సీక్రెట్ డైరెక్షన్ అని. సో అదే డైరెక్షన్లో చాంటింగ్స్ చేస్తూ తిరగడం వల్ల టెంపుల్లో ఉన్న పాజిటివ్ ఎనర్జీని తీసుకొని అండ్ మైండ్లో థాట్స్ అన్నీ పోయి గాడ్ అనే సింగిల్ థాట్కి సెటిల్ అవుతాం. ప్రదక్షిణలో ఈ స్టెప్లో ఒక మ్యాజిక్ ఉంటుంది. నమ్మకంతో చేసిన ప్రదక్షిణం వల్ల బ్యాడ్ థాట్స్కి బాయ్ బాయ్, వి విల్ బీ దెన్ క్లోజర్ టు గాడ్. ఇక్కడ 4 టైప్స్ ఆఫ్ ప్రదక్షిణాలు: ఆత్మ ప్రదక్షిణ, పాద ప్రదక్షిణ, దండ ప్రదక్షిణ, అంగ ప్రదక్షిణ. లార్డ్ గణేష ఏమన్నారంటే పేరెంట్స్ చుట్టూ చేసిన ప్రదక్షిణనే భూమండలం అర్త్ చుట్టూ చేసినట్టు అని చెప్పారు. అదే బిగ్గెస్ట్ డివోషన్. నమ్మినది ఏదైనా పర్లేదు, దానికి మనం మనసుతో సరెండర్ అవుతే అప్పుడే ఆ డివైన్ మ్యాజిక్ స్టార్ట్ అవుతుంది అని. సో ప్రదక్షిణ అంటే గాడ్ని చాంటింగ్స్, ప్రేమతో చుట్టూ నడవడం. ఒక చిన్న స్టెప్తో పెద్ద మ్యాజిక్ జరుగుతుంది. ఫైనల్గా చెప్పాలంటే ప్రదక్షిణ ఇస్ ఎ మార్క్ ఆఫ్ డివోషన్ అండ్ సరెండర్ టు ది డివైన్. మళ్ళీ కలుద్దాం ఇంకో స్టోరీతో. నమస్తే.